యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. ఆత్మశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగ బుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనవే, మోక్షపురికి దారి చూపి స్వర్గసిరులను మాకు పంచి జీవనదివైనవే. ఓ యేసుదేవా మా తోడై రావా, ఓ యేసుదేవా మా తోడై రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. ఈ దివ్య బలి పూజలో ఈ యొక్క విన్నపాల కోసము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఉప్పాడు మర్యదాస్ లూద్దు మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞత బలి పాము రోజ్ కుమార్, ప్రమీల, సింగారావు రాజ్, అరుణ, డోల కమలాకర్, స్వాతి, అనపర్తి రాము, జోష్న, సరియు రోజ్, భావన రోజ్, అభినయ, అమృతవల్లి, ఆశిష్, రేవంత్, సాకేత్, ఆద్య, అరోహి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం ఇనుకొల్లు జీవన్ కుమార్, నిర్మల కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దివ్యవాణి ఫాదర్స్ మరియు బృందానికి దేవుని ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, అన్ని కార్యకలాపాలలో విజయం మరియు అద్భుతమైన భవిష్యత్తు ప్రసాదించాలి అని కోరుతూ అనిల్ కుమార్, భారతి, కిరణ్ బాబు, భార్గవి, అరవింద్, కీర్తన, మేఘన, కావ్య సమర్పిస్తూ ఉన్నారు. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలి అని దివ్యవాణి టీవీ సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న డిఎన్ఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ రాకేష్ కన్నాకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలి అని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బోనిగల అంకమ్మరావు, బోనిగల కళ్యాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలి అని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా దివ్యవాణి దాతల కోసము ఈ బలిలో ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బలిలో యోగ్యముగా పాలు పంచుకొనుటకు మనము చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. సంతోషముతో దానమునర్చు వానిని దేవుడు ప్రేమించును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, విత్తనములు కొలదిగా చల్లిన వానికి కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకముంచుకొనుడు. కావున చింతతో గాని ఒత్తిడి వలన గాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్పవలెను. సంతోషంతో దానమునర్చు వానిని దేవుడు ప్రేమించును. మీ అవసరముల కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండటయే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలినో అన్నీయు సమకూర్చి వానిని వర్ధిల్లజేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును. మీరు సర్వదా ఉదార స్వభావము గలవారగునట్లు ఆయన మిమ్ము సదా భాగ్యవంతులను చేయును. మా ద్వారా మీరు పంపు దానములకు పెక్కుమంది దేవునకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతురు. ఎట్లనా, మీరు వనర్చు ఈ సేవ దైవ ప్రజల అవసరములకు సాయపడుటయే కాక వారిచే దేవునకు అనంతముగా కృతజ్ఞతలను అందింపచేయును. మీరు వనర్చిన ఈ సేవల నిదర్శనమును బట్టి మీరు బోధించు క్రీస్తు సువార్త యందు మీకు గల విశ్వాసమునకును అందరితో పాలు పంచుకొను మీ ఉదార స్వభావమునకును అసంఖ్యాకులు దేవునకు మహిమ చెల్లింతురు. దేవుడు మీపై ప్రదర్శించిన అసాధారణము కృపకు అనురాగముతో మీకై వారు ప్రార్థనలు సలిపెదరు. మనము దేవుని అమూల్యమగు వరమునకు కృతజ్ఞతలను అర్పింతము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు, ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు. నీతిమంతుని సంతానము దీవెనలు బడయును. అందరూ ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. అతని కుటుంబము సిరి సంపదలతో అలరారును. అతని నీతి కలకాలము వృద్ధి చెందును. దయ, జాలి, నీతి కల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అందరూ
ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. సర్వమానవాళితో సహవాస జీవనము కదిలింపజేయునదే ఉపవాసము. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. సర్వమానవాళితో సహవాస జీవనము కలిగింపజేయునదే ఉపవాసము. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరాలలో వీధులలో డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములు మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారు అని నేను మీతో ఒక్కానించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును నొసగును. కపట భక్తుల వలె మీరు మీ ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరాలలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో ఒక్కానించుతున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంట పడుటకై విచార వదములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో ఒక్కానించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనుము. అందువలన అదృశ్యుడయున్న నీ తండ్రియే కాని మరి ఎవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావు అని గుర్తింపరు.
అట్లయిన రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మన రక్షకుడైన యేసుక్రీస్తు తన శిష్యులకు మరియు మనందరికీ కూడా దాన ధర్మములు, ఉపవాసము, ప్రార్థన ఈ మూడింటి గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు క్రీస్తు ప్రభువు ఉపవాసము, దాన ధర్మము, ప్రార్థనకు ఇంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు అని ఒకసారి ఆలోచించి చూడాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి మూడు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. యూదుల ఆచారములో, యూదుల ఆచారము ప్రకారము ఉపవాసము, దాన ధర్మాలు, ప్రార్థన ఎంతగానో ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తూ ఉంటాయని వారు విశ్వసిస్తారు. ఇవి నిజంగానే దేవునికి చాలా దగ్గరగా చేస్తూ ఉంటాయి. అందుకే యూదులు దీనికి, ఈ మూడింటికి కూడా ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే ఇవి మూడు కూడా దేవుణ్ణి మహిమపరచటానికే కానీ వ్యక్తిగత పొగడ్తలకు కాదు అని యూదులు విశ్వసిస్తారు. దాని ప్రకారమే వీటిని కొనసాగించాలి అని వారు బోధించేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఈ మూడింటిని కూడా పరిశీలించి చూద్దాం. క్రీస్తు ప్రభు ఈ మూడింటిని ఎంతగానో రహస్యంగా చెయ్యాలి అని తెలియజేస్తూ ఉన్నారు. మొదటిగా ప్రార్థన గురించి మాట్లాడుదాం. క్రీస్తు ప్రభు ఏం తెలియజేస్తూ ఉన్నారు అంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు తలుపులు మూసుకొని ఎవరు కూడా మిమ్ము గమనించకుండా ఉండేటట్లు చూచుకొని మీరు ప్రార్థింపుడు. రహస్యముగా చేస్తూ ఉన్న ప్రార్థనను మీ తండ్రి చూచి ఎంతగానో ప్రీతి చెంది మీకు బహుమానాన్ని ఇస్తూ ఆశీర్వదిస్తారు అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని బహిరంగంగా ఇతరులకు తెలియజేయకుండా, పొగడ్తలు ఆశించకుండా ఉండవలెను అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల ఆచారము ప్రకారము, అదేవిధంగా క్రీస్తు ప్రభు తెలియజేసే విధంగా ప్రార్థన అనేది దేవాతి దేవునితో సంబంధాన్ని ఏర్పరుస్తూ ఉంది. అందుకే క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు, మీరు చేసే ప్రార్థన రహస్యంగా ఉండాలి. ఇతరులు మిమ్ము పొగడాలి అని ఆశతో ప్రార్థన చేయకూడదు. ఒకవేళ మీరు ఆ విధంగా ఆశపడి ఇతరులు నేను బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, భక్తిపరుడు అని నన్ను మెచ్చుకోవాలి అని ఆశతో మనము ప్రార్థన చేసినట్లయితే దేవాతి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోలేకపోతూ ఉంటాము. మన ఆశ, మన కోరిక వేరే విధంగా ఉంది. కాబట్టి ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను మనందరము కూడా పొందలేకపోతూ ఉంటాము. అందుకే క్రీస్తు ప్రభు ఈరోజు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు ప్రార్థనను వీధులలో చేయకూడదు. ఇతరులు నన్ను మెచ్చుకోవాలని ఆశతో ఈ ప్రార్థన అందరూ చూడాలి అని బహిరంగంగా చేయకూడదు. రహస్యంగా ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైతే రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉంటారో దేవాతి దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఆ సంబంధము మిమ్ము ఎంతగానో ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తూ ఉంది అని క్రీస్తు ప్రభు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన వలన మనందరము కూడా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాము. ఇక రెండవది, క్రీస్తు ప్రభువు దాన ధర్మాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాన ధర్మాల గురించి మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు, మీ కుడి చేయి ఏమి చేయుచున్నదో మీ ఎడమ చేయి కూడా తెలియకూడదు అని ఈనాటి సువిశేష పట్టణంలో మనకు బోధిస్తూ ఉన్నారు. యూదులు కూడా
ఈ విధంగా నమ్మేవారు మనము చేస్తూ ఉన్న దాన ధర్మాలు మనము ఎవరికి చేస్తూ ఉన్నామో మనకు తెలియకూడదు. అదేవిధంగా దాన ధర్మాలను స్వీకరించే వ్యక్తి కూడా ఇవి ఎవరి నుండి వస్తూ ఉన్నాయో వారికి తెలియకూడదు. ఇంత రహస్యంగా ఈ దాన ధర్మాలను చెయ్యాలి అని వారు బోధించేవారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు, మీరు చేసే దాన ధర్మాలన్నీ కూడా రహస్యంగా ఉండాలి, బహిరంగంగా చేయకూడదు. రహస్యంగా చేసిన దానిని మీ తండ్రి గుర్తించి మీకు తగిన ఫలాన్ని ఇస్తారు అని ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత రహస్యంగా చెయ్యాలి అని క్రీస్తు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు అంటే, ఎప్పుడైతే మనము ఈ దాన ధర్మాలను రహస్యంగా చేసి ప్రభు యొక్క మహిమను కోరుతామో అప్పుడు మనందరము కూడా ఇతరులతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాము. ఇతరులతో సంబంధము అనేది ఎంతో ముఖ్యము మనందరికీ కూడా. మనము నివసిస్తూ ఉన్న సమాజంలో అందరితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి మనందరము. ఒకవేళ మనము ఎవరికి దాన ధర్మాలు చేస్తూ ఉన్నామో అని తెలిస్తే మనలో అహము అనేది పెరుగుతూ ఉండవచ్చు. ఆ వ్యక్తిని చూచినప్పుడు కొద్దిగా అవహేళన కానీ లేక తక్కువగా చేసి చూస్తూ ఉండవచ్చు మనందరము. అందుకే క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు, మీరు చేసే దాన ధర్మాలు రహస్యంగా ఉండాలి. అప్పుడే మీరు సమాజముతో సంఘముతో అనుబంధాన్ని సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు అని ప్రభు ఈనాడు చాలా చక్కగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఇక మూడవది ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము గురించి మన రక్షకుడు మాట్లాడుతూ ఉన్నారు. తలకు నూనె పెట్టుకొని మొహం కడుక్కొని మీరు ఉపవాసము చేయాలి అంటూ ఉన్నారు. మీరు ఉపవాసము చేస్తూ ఉన్నట్లు ఎవరు కూడా గుర్తించవద్దు అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఉపవాసము ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా మనము వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకుంటాము. మనతో మనము సంబంధాన్ని ఏర్పరచుకుంటాము. ఏ విధంగానంటే మన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే మనలో క్రమశిక్షణ అనేది లేదు. మనకు ఏది తోస్తే అది చేస్తాము. ఏది మాట్లాడాలి అని అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటాము. ఇతరులు బాధపడుతారా, ఇతరులను నేను చిన్న చూపు చూస్తూ ఉన్నానా అని ఇంకా ఏది కూడా ఆలోచించము. క్రమశిక్షణ అనేది మనను ప్రతినిత్యం కూడా లోపిస్తూ ఉంది ఈ రోజులలో. ఉపవాసము ద్వారా క్రమశిక్షణ అనేది మనలో ఏర్పడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ క్రమశిక్షణ అనేది మనలో ఏర్పడుతూ ఉందో మనతో మనము సంబంధాన్ని ఏర్పరచుకుంటాము, వ్యక్తిగత సంబంధాన్ని. విధేయతతో వినయముతో వ్యవహరిస్తూ ఉంటాము. ఇతర పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఆకలితో ఉంటామో ఉపవాసము కేవలము ఆహారముతోనే కాకుండా ఇంకా ఇతరుల వస్తువులపై ఇంకా అనేక విధాలుగా ఉపవాసాన్ని మనందరము కూడా చేయవచ్చు. ఇలా చేయటం వలన క్రమశిక్షణను ఏర్పరచుకొని ఇతర పట్ల గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతాము. అందుకే క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు, రహస్యంగా ఉపవాసము చేయండి, మీతో మీరు వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోండి అని ప్రభు ఈరోజు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మన జీవితాలను ఒకసారి పరిశీలించి చూస్తే ప్రార్థన చేసినప్పుడు బహిరంగంగా అందరూ కూడా నేను భక్తిపరుణ్ణి భక్తిపరురాలని అని అనుకోవాలి అని ఇతరులకు చూపిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాము. దాన ధర్మాలను చేసినప్పుడు మనందరం కూడా కోరుకునేది ఏంటి అంటే మన పేరుని 10 సార్లు అందరికీ బహిరంగంగా తెలియజేయాలి అని కోరుకుంటూ ఉంటాము. ఇక ఉపవాసాలను చేసేటప్పుడు ఇక చూస్తూ ఉంటాము, తపస్కాలంలో ఎలాంటి నాటకాలను మనందరం కూడా ప్రదర్శిస్తూ ఉంటాము.
ఎన్నో విధాలుగా బహిరంగంగా అందరూ కూడా చూడాలి అని మన యొక్క వేషధారణ ఇంకా అనేక మార్పులను చూపిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా దేవునితో సంబంధాన్ని, ఇతరులతో సంబంధాన్ని, వ్యక్తిగత సంబంధము ఏర్పరచుకోవటానికి తోడుపడవు అని ఈనాడు మన రక్షకుడు మనందరికీ చాలా క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకోసము ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 కూడా ఆధ్యాత్మిక క్రియలు. ఈ 3 ఆధ్యాత్మిక క్రియలను మనందరము ప్రభు తెలియజేసినట్లు పాటిస్తే ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో ముందుకు కొనసాగుతూ ఉంటామో, మన యొక్క జీవితంలో ఆనందాన్ని, తృప్తిని, సంతోషాన్ని పొందగలుగుతూ ఉంటాము. ఇతరులకు ప్రేమను పంచగలుగుతూ ఉంటాము. దేవుడిచ్చిన ఆజ్ఞలను గౌరవించి వాటిని పాటించగలుగుతాము. ఈ 3 ఆధ్యాత్మిక క్రియలు ఎంతో ముఖ్యమైనవి మన జీవితంలో. వీటన్నిటినీ ప్రభు తెలియజేసినట్లు పాటిద్దాం. అలా పాటించటానికి దేవుని యొక్క శక్తి మనకు తోడుగా ఉండాలి. ఆ శక్తి కోసము ఈ బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. మనందరము కూడా మన యొక్క అవసరాలను ఆ దేవాతి దేవునికి విన్నవించుకుందాం. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, మా యొక్క జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించి దీవించండి. వీరు ఎల్లప్పుడూ కూడా ఈ 3 ఆధ్యాత్మిక క్రియలను బోధిస్తూ ఇవి పాటించే విధముగా వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా ఉంచేలాగున వీరికి తోడ్పడండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, కరోనా వైరస్తో బాధపడుతున్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ వైరస్ని తొలగించి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, పూర్తి ఆరోగ్యముతో ఉండే విధంగా మీ యొక్క దీవెనలను కుమ్మరించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న ప్రతి ఒక్క విన్నపాన్ని స్వీకరించండి. వీరికి కావలసిన దీవెనలను సమృద్ధిగా దయచేయండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, దివ్యవాణి టీవీ దాతలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వీరికి కావలసిన దీవెనలను ప్రసాదిస్తూ వీరు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సమక్షంలో జీవించే విధంగా దీవించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము ప్రార్థిద్దాం. సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, మా యొక్క విన్నపాలను స్వీకరించి మాకు కావలసిన దీవెనలను సమృద్ధిగా దయచేయండి. మేము ఎల్లప్పుడూ కూడా మీరు నేర్పిన ఈ 3 ఆధ్యాత్మిక క్రియలను మా జీవితంలో పాటించే విధంగా మాకు కావలసిన శక్తిని ప్రసాదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొందియున్నా
మేలులను ధ్యానించుము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొందియున్న మేలులను ధ్యానించుము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహములకు సంపూర్ణ ఆరోగ్యమును చేకూర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. ప్రభువు నామమునా విజయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము వసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకపరచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థాన మగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుతున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతలు తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ఏలినవారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనాలు 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 నా ప్రభు. శతకోటి వందనాలు నా ప్రభు. వందనాలు వందనాలు నా ప్రభు. శతకోటి వందనాలు నా ప్రభు. స్తోత్రం చెల్లింతును యేసునాదా, స్తోత్రం చెల్లింతును యేసునాదా, స్తుతి స్తోత్రం చెల్లింతును క్రీస్తునాదా, స్తుతి స్తోత్రం చెల్లింతును క్రీస్తునాదా. వందనాలు వందనాలు నా ప్రభు. శతకోటి వందనాలు నా ప్రభు. సత్యం ధర్మం తెలిపిన ధర్మమూర్తి వందనం, సమత మమత పంచిన మమతమూర్తి వందనం. సత్యం ధర్మం తెలిపిన ధర్మమూర్తి వందనం, సమత మమత పంచిన మమతమూర్తి వందనం. ప్రేమ త్యాగం నేర్పిన ప్రేమమయుడ వందనం,
ప్రేమ త్యాగం నేర్పిన ప్రేమమయుడ వందనం, సేవభావం నేర్పిన సేవకుడా వందనం, సేవభావం నేర్పిన సేవకుడా వందనం. వందనాలు వందనాలు నా ప్రభు, శతకోటి వందనాలు నా ప్రభు, వందనాలు వందనాలు నా ప్రభు, శతకోటి వందనాలు నా ప్రభు.